హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా మనం కటింగ్లోనే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి డాట్స్ని నేను రాంగ్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను సేమ్ అదేవిధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి 4 టక్స్ వేస్తున్నాను. అలాగే 4th డాట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు వైపులా కూడా రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ పార్ట్ ఒక పార్టే మీకు చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అనేది. ఈ డాట్కి మధ్యలో 1.5 మార్కింగ్ అనేది గ్యాప్ ఉంచుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మిడిల్ డాట్ నుంచి రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోండి. అదేవిధంగా షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 3వ డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా చూసుకోండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని 3వ డాట్ వేసుకోవాలి. మనం ఏ సైజ్ అయినా సరే మార్కింగ్ అనేది ఇదే విధంగా చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మీకు బాగా సన్నగా ఉండేవాళ్ళు షేప్ అసలు బాగుండదు అనుకునే వాళ్ళు డాట్కి మధ్యలో 1 ఇంచ్ ఓన్లీ గ్యాప్ ఉంచుకోండి. నార్మల్గా అయితే 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుతాం. బాగా సన్నగా ఉండేవాళ్ళు మనకి కరెక్ట్గా షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు 1 ఇంచే గ్యాప్ వదులుకోండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ తీసుకోవాలి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు 3 అయినా తీసుకోవచ్చు, షేప్ పట్టికి స్టిఫ్గా ఉంటుంది. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పుకొని మనం కింద ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి, ఫోల్డింగ్స్ లేకుండా. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే మనం బయట స్టిచ్ చేయించినట్లు ఉంటుంది మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే. ఆ విధంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. మిషన్స్ కానీ స్కేల్స్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్లోగా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం షేప్ పట్టి జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా షేప్ పట్టి ఉంటే కట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ మనకి ఉక్సులు పట్టి కాబట్టి లెఫ్ట్ సైడ్ అనేది కింద నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి ఎక్స్ట్రా మనం పైకి ఫోల్డింగ్ చేసుకొని కింద నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, అంటే మనకి ఊడిపోకుండా ఉంటాయి కుట్లు అనేవి. ఇప్పుడు షేప్ దాటిన తర్వాత ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి చిన్నగా. మనకు ఉక్సులు పట్టీకి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా తాళ్ళు పట్టీ అయితే మనకి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు వెనక్కి తిప్పుకొని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా ఫోల్డింగ్ అయిపోతుంది లోపలికి. ముందు హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మరి ఇంటి దగ్గర ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్ చేసుకోవాలి. మనకి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి మెడ చుట్టూరు స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు క్రాస్ అనేది ఎక్కువ కట్ చేసుకోకండి. ఈ విధంగా రెండు కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడ చుట్టూరు కూడా హెమ్మింగ్ వర్క్ చేయడానికి. ఇప్పుడు ఒక సైడ్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి ఒకవైపు మనం. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫోల్డింగ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని వదులుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మెడ రౌండ్ తిరగాలి అంటే మనం చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి లైట్గా. మరి ఎక్కువ కట్ చేయకండి, మెడ అనేది కట్ అయిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మన చేతికుట్లు వేసుకోవడానికి అంటే హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. మెడ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి. చేతికుట్లు వేసుకోవచ్చు మనం. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి, లోపల ఫోల్డింగ్ చేసుకొని మన చేతికుట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుంది మెడ అనేది. మీరు ఒకవేళ కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.